ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు యావత్తు బీసీ సమాజం మద్దతు తెలుపుతోందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పారు. గత 2 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను కలిసి మద్దతు కోరారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ తర్వాత చివరికి 2.5 సంవత్సరాల తర్వాత సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా వారు ఈరోజు ఆర్టీసీలో సమ్మె చేస్తున్నారు. అది న్యాయమైనటువంటి సమ్మె. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు, ఆర్టీసీ కార్మికుల పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలోని యావత్ బీసీ సమాజం తరఫున మేము బేషరతుగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఒంటరి కాదు, వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల మద్దతు ఉన్నది. ఇవాళ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాట పట్టించి ఆర్టీసీ కార్మికులు కుటుంబాలను వదిలిపెట్టి 24 గంటలు ఈ సంస్థ అభివృద్ధి కోసం పనిచేసి ఇలా లాభాల బాటలు పట్టిస్తే ఆ లాభాలలో ఆర్టీసీ కార్మికులకు వాటా లేదు.